జమీందారు నుంచి ఋషిగా మారినవాడు, సంపదకు దూరంగా సత్యాన్వేషణకు చేరువగా పయనించినవాడు, విలాస జీవితం నుంచి విరక్తి మార్గం ఎంచుకున్నవాడు, భోగలాలస నుంచి త్యాగాల బాట పట్టినవాడు, యుద్ధంలో పోరాడి శాంతిదూతగా మారినవాడు, యుద్ధము శాంతి గురించి ఉద్గ్రంథం రాసినవాడు, మానవ జీవితానికి సరికొత్త భాష్యం చెప్పినవాడు, ప్రపంచంలో పెనుమార్పుల కోసం కలాన్ని ఆయుధం చేసుకున్నవాడు అతడే టాల్స్టాయ్, లియో టాల్స్టాయ్. ఆంగ్ల సాహిత్యంతోనే కాదు, ఏ భాషలోని సాహిత్యంతోనైనా ఏ కొంచెం పరిచయమున్నవారికైనా తప్పక తెలిసే పేరు. టాల్స్టాయ్ ఏ దేశంవాడు, ఏ భాషలో రాశాడు అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా ప్రపంచంలోని అన్ని భాషల సాహిత్యాల్లో భాగమైపోయింది ఆయన రాసిన రష్యన్ సాహిత్యం. రష్యన్ పౌరుడు, రష్యన్ భాషలో రాసినా ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువాదమయ్యాయి టాల్స్టాయ్ రచనలు. ఆ టాల్స్టాయ్ జీవన రేఖలు సమగ్ర టాక్ షో వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ టాల్స్టాయ్ అని సెర్చ్ చెయ్యండి.